కారంచేడు ఘటన అనేది జరిగి 39 సంవత్సరాలు అవుతుంది. ఈ కారంచేడు ఘటన అనేది జరిగి 39 సంవత్సరాలు అవుతుంది. ఈ మాదిగలని ఊచకోత కోయటం అనేది చాలా అన్యాక్రాంతం ఇది. దాని పట్ల ఈ కృష్ణన్న వర్గీకరణ గురించి కూడా గతంలో ఈ వర్గీకరణ అనేది వస్తే మాకు ఒక నలుగురిలో తిరగటానికి అవకాశం ఉంటుంది. మేము గట్టిగా నిలబడి మా హక్కులు సాధించుకోవడానికి కృష్ణన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కంపల్సరీ వర్గీకరణ అనేది త్వరలోనే అవుతుంది. మేమంతా ఐక్యతగా ఉండి ఈ ఉద్యమం పట్ల మేము నడుచుకుంటూ ఈ ఉన్న జిల్లాని అయితేమి టౌన్ అయితేమి కొద్దిగా అభివృద్ధి పరంగా కొంతమందికి వర్గీకరణ అంటే కూడా చాలామంది ఎస్సీలకి తెలియదు. అది కూడా తెలియచేసుకుంటూ 10 గ్రామాల్లో కూడా మేము అడుగు పెడతాము. ఈ కారంచేడు ఘటన సందర్భంగా ఈ ఓల్డేజ్ హోమ్ సంబంధించి అన్నదానం మేము చేస్తున్నాము. వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా మేము అందిస్తున్నాము. ఇలాగే ప్రతి వీక్లీ ఒక ఓల్డేజ్ హోమ్ని మేము ఎంచుకుంటాము. మా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి వాళ్ళకి కావాల్సిన ఏది కావాలో బట్టలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మేము ప్రతి వారము మేము ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి మేమే అడిగి కనుక్కొని వాళ్ళకి మేము చేస్తామని అనిపించుకుంటాం. అది 1985 జూలై 17వ తేదీ భారతదేశం నివ్వెరపోయి కలవరపడి చూసే విధంగా ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఊచకోత జరిగింది. దళితుల మీద మారణకాండ జరిగింది. కారంచేడు మాదిగపల్లె మీద అగ్రవర్ణ ముఠ కత్తులు బడిసెలు తీసుకొని వచ్చి వేట చేసి అనేక మందిని 6గురిని చంపారు. సాక్షి అయిన అలిసమ్మను చంపారు. అనేకమంది మారణహోమ స్త్రీలను రేప్ చేశారు. స్త్రీలను హింసించారు. ఆ దుర్ఘటన నుంచి ఇప్పటికీ 39 సంవత్సరాలు నిండిపోయినాయి. దాన్ని వాళ్ళకి నిజంగా జోహార్లు అర్పిస్తూ మృతులకు ఘన నిర్వాలి అర్పిస్తూ ఒంగోలు పట్టణానికి చెందిన ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వంలో ఉన్నటువంటి గుంటూరి ప్రభుదాస్ నాయకత్వంలో ఈరోజు ఒంగోలు పట్టణంలో వృద్ధాశ్రయంలో సరుకులు అన్నదానం చేయటం జరిగింది. గుంటూరి ప్రభుదాస్ వారి నాయకత్వంలో జరిగింది. అయితే ఘటన గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. పంట పొలాలు రక్తం పారినాయి. అగ్రవర్ణ ముఠ కత్తులు బడిసెలు గొడ్డలతో పల్లెను దాడి చేసి స్త్రీలను పురుషులను నరికి చంపివేశారు. ఈ ఘటన నుంచి ఈ రక్త పేరుల నుంచి దళిత ఉద్యమాలు పుట్టినాయి. మాలామాదిగుల ఐక్యత నినాదంతో ఉవ్వెత్తునటువంటి భారతదేశం మొత్తం ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమాల ప్రభావంతో ఈ రోజున ఎస్సీ ఎస్టీ చట్టాలు వచ్చినాయి. ఈ రోజున భారతదేశంలోని అనే హక్కులు సాధించుకోగలిగారు. ఈ దేశంలో దాదాపు కారంచేడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా కోట్లకి అమ్ముడుపోకుండా సాక్ష్యం చెప్పినటువంటి చరిత్ర భారతదేశంలోనే కారంచేడు బాధితులు దక్కుతాదని నేను విన్నవించుకుంటున్నాను. రెండోది, ఆలిసమ్మ తన కొడుకైనటువంటి దుడ్డు బంధనాన్ని తన కళ్ళ ముందు నరికి చంపుతున్నప్పుడు అగ్రవర్ణ ముఠ ఆమె కళ్ళతో చూసిన ప్రధాన సాక్షి ఆమెని ₹1 కోటి ఇస్తాను ఆలిసమ్మ నువ్వు సాక్ష్యం చెప్పొద్దని కారంచేడు కమ్మగోళ్ళు అడిగినప్పుడు నేను ఖచ్చితంగా నా కళ్ళతో చూసి నా బిడ్డని నరికి చంపారు నేను చెప్తాను అన్నప్పుడు ఆమె ₹1 కోటి కూడా అమ్ముడు పోలేదని కరెక్ట్గా ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం రోజునే ఆమెని ముక్కునోరు మూసి శిబిరంలోనే చంపేసినటువంటి దుర్మార్గమైన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు జరగటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం దొరల చేతిలో ఉంది కనుక ఏ సామాజిక వర్గం అయితే ఈ దేశాన్ని పరిపాలిస్తారో వాళ్ళు కానుకగా ఇచ్చేది ఓట్లు కలిగినటువంటి మాదిగల చేత ఓట్లు వేయించుకొని ఆ తర్వాత పల్లెల మీద ఊచకోతలు చేస్తారు. ఒకనాడు కారంచేడు, ఒకనాడు చుండూరు, ఒకనాడు నీరుకొండ, ఒకనాడు పిప్పర, ఒకనాడు లక్ష్మీపేట ఎవరు మినహాయింపు కాదు. ఇకనైనా ఈ దళిత ప్రజలు జ్ఞానోదయం తెలుసుకొని తన ఓటుని పవిత్రపరచుకొని తన జాతి మనుగడ కోసం రాజ్యం చేతిలో ఉంటేనే మనం విజయాన్ని సాధిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2600-500 సంవత్సరాల క్రితం బుద్ధుడు రాజ్యం లేని కారణంగానే బుద్ధిజాన్ని మొటివాయం చేసింది ఈ బ్రాహ్మణ వ్యవస్థ మునివాదం అనేది మీకు గుర్తు చేస్తున్నాను. రాజ్యం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ఈ దేశంలో భూమిని సంపదని మొత్తాన్ని తన చేతిలో పట్టుకొని సామాన్య ప్రజల్ని భూమి లేకుండా విలువలు లేకుండా వరుసగా లైన్లో నించోండి.
వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. ఓకే అమ్మా ఎక్కడిదమ్మా ఎక్కడమ్మా చూడమ్మా. ఒక్క నిమిషం కొంచెం వెనక్కండి అమ్మా. చూడమ్మా. బ్రదర్ మీరు కూడా కొద్దిగా నాకు ఇద్దరు నాకన్నా ఇస్తుంది చూడు. ఒక్కొక్కరికి ఇచ్చేసాను. వెనక్కి వెళ్ళండి. అన్న ఇటు ముందుకు వస్తే ఇప్పుడు ఫోటో ముందుకు వస్తూ